2014లో మీకు 62 సీట్లకే వస్తే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మాకు ఈ రోజు 64 సీట్లు ప్లస్ 1 65 సీట్లతో మేము అధికారంలోకి వచ్చాం. కానీ ఏనాడు కూడా 2014 నుంచి 18 వరకు ఏనాడు కూడా మేము ప్రభుత్వాన్ని కూలుస్తాం అనలేదు. పైగా మా దగ్గర నుంచి 12 మంది ఎమ్మెల్యేలని మీరు మీ పార్టీలో కొనుగోలు చేసుకున్నారు అనుకుందామా, లేకపోతే పార్టీలు ఫిరాయించి అభివృద్ధి కోసం అని వాళ్ళు చెప్పుకున్న మాట అనుకున్నామా? ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి మీ నాయకుడికి మీకు జోహార్లు. కానీ అన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు ఉన్నటువంటి టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళు మొత్తం మీ పార్టీలో చేరినా కూడా ఎవ్వరు కూడా చేరకముందు 40 మంది బయట ఉన్నా 60 మంది మీరు లోపల ఉన్నా మేమేనాడు అనలేదు. కానీ గెలిచిన మంత్రులు కూడా అయ్యారు కదా, మంత్రులు అయ్యారు. మీరు పక్క పార్టీలో నుంచి తీసుకున్న వాళ్ళకే కదా సౌతి తల్లి ప్రేమ బాగా చూపిస్తారు. సో నేనేమంటున్నా అయితే మీరు సరే అదంతా ఒక ఎత్తు అయితే ఓకే, ఇప్పుడు ఇది వైసీపీకి ఏం పని మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? నేను అదే చెప్పబోతున్నాను. అసలు విజయసాయి రెడ్డి గారు ఆయన కేసు ఉంది A2. ఆయన విషయంలో నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన విషయం మాకు అన్నీ తెలుసు. 2014 ముందు 9కి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు A1 నుంచి A13 వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరెవరో అందరికీ తెలుసు. కానీ మీరు ఇందాక వెంకటకృష్ణ గారు ఒక మాట అడిగారు, మీరు ఎందుకు ఖండించలేదు అన్నారు. మీరు ఖండించింటే గనక ఈరోజు మీకేం సంబంధం లేదని మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఒప్పుకునేవాళ్ళు. కానీ పక్క రాష్ట్రమైనటువంటి విజయసాయి రెడ్డి తెలంగాణలో తలదూర్చడానికి కారణం ఏంటి అంటే మీకు ఉన్నటువంటి సత్సంబంధాల వలన, లేకపోతే హైదరాబాద్లో ఖజానాలు మీ వైఎస్ఆర్సీపీవి మీరు ఇన్నాళ్ళు కాపాడినందుక, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఏర్పడితే మీరు ఇరకాటంలో పడ్డందుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర మీరు చేస్తున్నారా? ఎందుకు ఆ మనిషి ఈరోజు రాజ్యసభలో నేను ఒకటి అడుగుతాను, ఒక్క మాట అంటే ఒక్క మాట బీజేపీని తిట్టాడు ఆయన. గత 10 ఏళ్ల క్రితము పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని అన్నారు, తిట్టారు, అన్నీ చేశారు. 10 ఏళ్ల నుంచి